బైబిల్కి వ్యతిరేకంగా నువ్వు నడవడం మొదలు పెడతా ఉంటావు. వద్దనుకున్న నీ ఇంటి చుట్టూ ఏం చేసుకున్నట కష్టాలు మొదలుతూ ఉంటాయి. హల్లెలూయా. యేసు ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుంటే ప్రియులారా, మొదట నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏది? ఏ సావాసంలోనూ ఉండి నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తా, ఆయనకు నేను లోబడతాను ఒక వాగ్దానం ఇచ్చినావు కదా. ఆయనలో నేను నమ్మకమైన దాసుడుగా దాసురాలుగా జీవిస్తాను నమ్మకం ఇచ్చినావు కదా. మరి ప్రభు నువ్వు అడిగిన ప్రతి మాటకు ఆయన నీ జీవితంలో కార్యాలు జరిగించుకొస్తుండు. కానీ నీవిచ్చిన మాట మాత్రం నువ్వు ఏమవుతున్నావు? తప్పిపోతున్నావు. అందుకే బైబిల్ అంటుంది ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఒకసారి ఆలోచన నీ ఆత్మ జీవితాన్ని కదండి. ఇంకా దినదినము మనం రోజు రోజుకి దేవునికి దగ్గర కావాలా. దినదినము దేవునిలో మనం నడుస్తున్నప్పుడు మన ప్రవర్తనని మార్చుకోవాలా, మన ఆలోచనలను మార్చుకోవాలా, మన పద్ధతులు మార్చుకోవాలా, మన ప్రవర్తన మార్చుకోవాలా. ప్రేమిండరా, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ కుటుంబంలో నువ్వు ఒక అద్భుతంగా మార్చబడితే అప్పుడు నీ కుటుంబం ఏదంట? వెలుగుగా మార్చబడుతుందంట. అందుకే నువ్వు సంఘానికి వచ్చి నువ్వు వెలుగుగా మార్చబడు. నువ్వు సంఘానికి వచ్చి దేవుని మాటకు లోబడి నువ్వు వెలుగుగా మార్చబడు. నీ చీకటిలో ఉన్న నీ కుటుంబము దేవుడు వెలుగుగా మార్చేస్తాడు. హల్లెలూయా. మనము చీకటిగా ఉండి ఇల్లు చీకటిగా ఉంటుంది ప్రియులారా. నువ్వు వెలిగింపబడాలంటే దేవుని సన్నిధిలోనే. నువ్వు వెలిగింపబడాలంటే దేవుని ఆజ్ఞలను గైకుంటానే. అందుకే ఇక్కడ